అండ్ ఈరోజు మనము చాలా ఈజీగా, చాలా టేస్టీగా, కొత్త రకం రుచితో మనము ఇలాగా దొండకాయ వెల్లుల్లి కారము రెడీ చేసుకుందామండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ మసాలా ఫ్లేవర్తో, కారము ఫ్లేవర్తో వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దామండి. ముందుగా దొండకాయలు శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగా చీలికలుగా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న దాన్ని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని విజిల్ వేయించేసుకుందామండి. ఇవి దొండకాయలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా 1 విజిల్ వేయించేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనకి త్వరగా కూడా కర్రీ అయిపోతుంది అనమాట. అందుకే నేను త్వరగా అయిపోతుందని 1 విజిల్ అయితే వేయించేసానండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినప్పప్పు కొద్దిగా, శనగపప్పు కొద్దిగా, పల్లీలు కొద్దిగా వేసుకొని వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూను ధనియాలు, కొంచెము జీలకర్ర కూడా వేసుకుందామండి. పించపు మెంతులు అయితే కూడా వేసాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేసి ఎండుమిరగాయలు కూడా వేసి వేయించేసుకుందాము. దోరగా మాడిపోకుండా వేయించేసుకుందామండి. ఇది వేయించేసుకున్నాము. చూడండి ఇలా వేగితే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇది చూడండి ఇప్పుడు మిక్సీలో వేసి ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే ఒలుచుకున్న వెల్లుల్లి గుళ్ళు, 2 వెల్లుల్లిపాయలు వేసానండి. 2 వెల్లుల్లిపాయలు ఒలుచుకున్న వెల్లుల్లి గుళ్ళు, మనం తినే స్పైసీనెస్ని బట్టి కారము నేను 1 స్పూనున్నర వేసాను. కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పెట్టేసుకుందాము. పులుపు కోసం చింతపండు వేసుకున్న పర్వాలేదండి. నేను మామిడికాయ ముక్కలు వేద్దామని వేసానండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నమాట. కోసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవదండి ఫ్రిడ్జ్లో. ముందుగా తీసుకుని పెట్టుకోవాలి, లేకపోతే ఐస్ అయిపోతుంది కదండి. అందులో కొద్దిగా పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. మరి అదే పాన్లో ఆయిల్ వేసి మనము విజిల్ పోయిన తర్వాత తీసుకొని ఇలా వాటర్ నుండి సపరేట్ చేసుకున్న దొండకాయ చీలికల్ని ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకుందామండి. ఇలా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ను మనం ఇందులో వేసుకుందాము. చూసుకొని వేసుకోవచ్చు. సరిపోతే కారము అన్నీ సరిపోతే మనము ఎక్కువ వేయనక్కర్లేదనమాట అండి. దీన్ని సరిపడా వేసుకోవచ్చు అనమాట. ఇది కారం సరిపోలేదని నేను మొత్తం వేసేసానండి. చూసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకొని మిక్సీ జార్ కడిగిన వాటర్ వేస్తే చాలు. ఎంతగా వాటర్ కూడా ఏమీ ఎక్కర్లేదు. ఆల్రెడీ మన దొండకాయ ఫ్రై అయిపోయింది. మనము మసాలా కూడా ఫ్రై చేసేసుకున్నాము. జస్ట్ వెల్లుల్లి కారము పచ్చి వాసన లేకుండా ఉంటే సరిపోతుంది అంతే. చాలా బాగుంటుందండి. ఇలాగ రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇలాగన్నీ ఆయిల్ బయటకు వదిలే వరకు మనము ఇలా మధ్యలో ఒకసారి కదుపుకుని ఉంటుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు వెరైటీగా ఇలాగ అల్లం వెల్లుల్లి కారము వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. మసాలా ఫ్లేవర్తో, ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి ఈ కూర. చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా బయటకు వదులుతుంది. మన కూర రెడీ అయిపోయినట్టేనండి. చూడండి మీరు గమనించారా, ఆయిల్ వదులుతుంది చూడండి. మన కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా వెల్లుల్లి కారముతో దొండకాయ కూర రెడీ చేయండి. చాలా బాగుంటుందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.